హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కాంపోనెంట్ టెస్టింగ్ అంటే ఏంటి, సో కాంపోనెంట్ టెస్టింగ్ ఎప్పుడు చేస్తారు, ఏ విధంగా చేస్తారు, సో కాంపోనెంట్ టెస్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం కాంపోనెంట్ టెస్టింగ్ సంబంధించిన డెఫినేషన్ని చూద్దాము. Component testing is defined as a software testing type in which the testing is performed on each individual component separately without integrating with other components. So next వచ్చి component testing is also referred to as a unit testing, program testing or module testing. సో ఇది జనరల్గా మనకు డెఫినేషను. సో మనకు ఇంటర్వ్యూస్లో వాట్ ఈస్ కాంపోనెంట్ టెస్టింగ్ అంటే ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ రియల్ టైంలో లైక్ కాంపోనెంట్ టెస్టింగ్ అంటే ఏంటి, సో ఎగ్జాంపుల్ చూద్దాము. సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాంపోనెంట్ టెస్టింగ్ అంటే ఏంటి, లైక్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు, సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు ఫాలో అవుతారు ఈ ప్రాసెస్ అనేది మనం చూద్దాము. సో జనరల్గా ఏం లేదండి, ఇప్పుడు కాంపోనెంట్ టెస్టింగ్ అంటే లైక్ ఏదైనా అప్లికేషన్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ చేయరు, హోల్ అప్లికేషన్ అట్ ఏ టైం డెవలప్ చేయరు. సో అందులో ఉన్న ఫ్యూచర్స్ని కానీ మోడల్స్ని కానీ ఇండివిజువల్గా డెవలప్ చేసి యూనిట్ టెస్టింగ్ చేసి నెక్స్ట్ జనరల్ టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేసిన తర్వాత కాంపోనెంట్ టెస్టింగ్ అంటారు. టెస్ట్ ఇంజనీర్ చేసేది కాంపోనెంట్ టెస్టింగ్, డెవలపర్ చేసే టెస్టింగ్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. ఫస్ట్ యూనిట్ టెస్టింగ్ అయిన తర్వాత కాంపోనెంట్ టెస్టింగ్ ఇండివిజువల్గా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తారు. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రెగ్రెషన్ టెస్టింగ్, శానిటీ ఇవన్నీ 1 by 1 వస్తాయి. సో ఇవన్నీ మొత్తం అయిపోయిన తర్వాత ఈ ప్రోడక్ట్ని మనం కస్టమర్కి రిలీజ్ చేస్తాం. సో ఇది జనరల్గా జరిగే ప్రాసెస్. సో ఇంకా రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మనకి జీమెయిల్ ఉందనుకోండి, జీమెయిల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. సో ఇన్బాక్స్ ఒకటి, లైక్ అవుట్ బాక్స్ ఒకటి, అలాగే సెంట్ ఐటమ్స్, డ్రాఫ్ట్, సో కంపోజ్ మెయిల్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ మన కాంపోనెంట్ ఆర్ ఫ్యూచర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ఒకేసారి చేయలేరు. సో ఇండివిజువల్గా ఒక్కొక్క కాంపోనెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ దాని యొక్క ఫంక్షనాలిటీని బేస్ చేసుకుని దాన్ని డెవలప్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఇన్బాక్స్ డెవలప్ చేస్తారు. సో ఇన్బాక్స్లో ఏం చేస్తాము, సో మనకి ఎవరైతే మెయిల్స్ సెండ్ చేస్తారో సో ఆ మెయిల్స్ అన్ని ఇన్బాక్స్లోకి రావాలి. నెక్స్ట్ సెంట్ ఐటమ్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మెయిల్ ఒక పర్సన్కి సెండ్ చేస్తే ఆ మెయిల్స్ అన్నీ సెండ్ బాక్స్లో వెళ్ళాలి. అలాగే కానీ అంతేగాని ఇన్బాక్స్లో వచ్చేసాయి అనుకోండి, అది రాంగ్ ఫంక్షనాలిటీ, అది వర్కౌట్ అవ్వదు. సో ఈ విధంగా ఇండివిజువల్గా వీటిని మనం కాంపోనెంట్స్గా తీసుకోవచ్చు, లైక్ ఇన్బాక్స్, అవుట్ బాక్స్, సెంట్ ఐటమ్స్. సో ఇవన్నీ కాంపోనెంట్స్. ఇవన్నీ టెస్టింగ్ ఇండివిజువల్గా చేసిన తర్వాత ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి మనం మళ్ళీ టెస్టింగ్ చేసి కస్టమర్కి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు డెఫినేషన్లో వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు కదా, సో కాంపోనెంట్ టెస్టింగ్ ఆల్సో రెఫర్ టు యాజ్ యూనిట్ టెస్టింగ్, ప్రోగ్రామ్ టెస్టింగ్ ఆర్ మాడ్యూల్ టెస్టింగ్. సో లైక్ ఇలా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యూల్, ఇప్పుడు టెస్టర్ ఏమంటారు, డెవలపర్స్ ఏం చేస్తారంటే మాడ్యూల్ని టెస్ట్ చేయండి అంటారు. సో మనం ఏంటంటే కాంపోనెంట్ అన్నారు కదా, ఇక్కడ మాడ్యూల్ అంటున్నారంటే ఏం లేదు, మాడ్యూల్ అన్నా కూడా డిఫరెంట్ స్మాల్ ఫీచర్స్ ఆ మాడ్యూల్లో ఉంటాయి, అది కూడా సపరేటే. సో మాడ్యూల్స్ని కూడా టెస్ట్ చేస్తాము, ఈ మాడ్యూల్స్ కూడా ఇంటిగ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కాంపోనెంట్స్ అన్నా మాడ్యూల్స్ అన్నా సేమే, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో ఫైనల్గా ఈ మాడ్యూల్స్ని కానీ కాంపోనెంట్స్ కానీ ఇంటిగ్రేట్ చేసి అన్ని అంటే కంబైన్ చేసి ఒక సాఫ్ట్వేర్ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది, సో టెస్టింగ్ చేసిన తర్వాత. సో నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హూ విల్ పర్ఫామ్ కాంపోనెంట్ టెస్టింగ్. సో కాంపోనెంట్ టెస్టింగ్ని ఎవరు పర్ఫామ్ చేస్తారు, సో దీని గురించి చూద్దాము. కాంపోనెంట్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై టెస్టర్. Unit testing is performed by the developer, where they do the testing of the individual functionality or procedure. After unit testing performed, the next testing is a component testing. Component testing is done by the tester. సో ఇక్కడ డెఫినేషన్లో మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో కాంపోనెంట్ టెస్టింగ్ అనేది ఎవరు చేస్తారంటే టెస్టర్ చేస్తారు. సో యూనిట్ టెస్టింగ్ అనేది డెవలపర్ చేస్తారు. సో కాంపోనెంట్ టెస్టింగ్ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సో లైక్ కాంపోనెంట్స్ని డెవలపర్స్ డెవలప్ చేసిన తర్వాత సో వాళ్ళు యూనిట్ టెస్టింగ్ని పర్ఫామ్ చేస్తారు. సో యూనిట్ టెస్టింగ్ ఎందుకు చేస్తారంటే లైక్ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్స్ ఏ విధంగా వస్తున్నాయి, సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం ఏదైతే కాంపోనెంట్స్ని డెవలప్ చేసామో అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిట్ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తారు. సో యూనిట్ టెస్టింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకేమైనా బగ్స్ వాళ్ళు ఫైండ్ చేస్తే ఆ బగ్స్ని కూడా ఫిక్స్ చేసి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో టెస్టర్ నెక్స్ట్ ఏం చేస్తారంటే కాంపోనెంట్ టెస్టింగ్ అంటారు. సో ఏదైతే కాంపోనెంట్ని
యూనిట్ టెస్టింగ్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత డెవలపర్స్ మనకు అసైన్ చేస్తారుగా, అసైన్ చేసిన తర్వాత టెస్టర్ ఆ కాంపోనెంట్ని బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అర్థం చేసుకున్న తర్వాత సో టెస్ట్ కేసెస్ రాసుకొని సో ఆ టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లో మనకు బగ్స్ రావడం జరుగుతుంది. సో ఆ బగ్స్ని కూడా మనము ఫైల్ చేసి సో రెస్పెక్టివ్ డెవలపర్కి అసైన్ చేయాలి. సో మళ్ళీ వాళ్ళు ఫిక్స్ చేసి మళ్ళీ మనకు రీఅసైన్ చేస్తారు, మళ్ళీ మనం రీటెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఇండివిజువల్ కాంపోనెంట్స్ని డెవలపర్స్ డెవలప్ చేసి యూనిట్ టెస్టింగ్ చేయడము. సో నెక్స్ట్ టెస్టర్స్ వచ్చి కాంపోనెంట్ టెస్టింగ్ చేయడం అంతే జరుగుతారు. సో టెస్టింగ్ అనేది కామన్, లైక్ ఇక్కడ యూజ్ చేసే టెర్మినాలజీ డిఫరెంట్. సో యూనిట్ టెస్టింగ్ ఎవరు చేస్తారు అంటే డెవలపర్స్ మాత్రమే చేస్తారు. లైక్ నెక్స్ట్ కాంపోనెంట్ టెస్టింగ్ ఎవరు చేస్తారంటే టెస్ట్ ఇంజనీరే చేస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే మనకు 2 క్వశ్చన్స్ కవర్ అయినట్టే. సో ఎందుకంటే యూనిట్ టెస్టింగ్ ఎవరు చేస్తారు అనే క్వశ్చన్ అయితే రావచ్చు. నెక్స్ట్ కాంపోనెంట్ టెస్టింగ్ అనేది ఎవరు పర్ఫామ్ చేస్తారు. సో ఈ 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా మనకు టెస్ట్ ఇంజనీర్కి లైక్ టెస్టింగ్ జాబ్స్ కానీ ఆటోమేషన్ జాబ్స్కి వెళ్ళినప్పుడు ఈ క్వశ్చన్స్ అయితే మ్యాండటరీగా అడుగుతారు. సో కంపల్సరీగా వీరి మధ్య డిఫరెన్స్ని సో ఎవరు చేస్తారు, ఎవరు టేకింగ్ కేర్ ఆఫ్ లైక్ హూ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ పర్సన్. సో ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఇంటర్వ్యూలో మనం ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. వెన్ టు పర్ఫామ్ కాంపోనెంట్ టెస్టింగ్. Component testing is performed soon after the unit testing is done by the developer and the build is released for the testing team. The build is referred as a unit testing build. The major functionality of all the components is tested in this phase. So ఇది మనకి జనరల్గా లైక్ వెన్ ఇట్ టు పర్ఫామ్ కాంపోనెంట్ టెస్టింగ్. సో ఎప్పుడు కాంపోనెంట్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాము, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఇక్కడ మామూలుగా మనం జనరల్గా చూసుకుంటే సో మొత్తం ఇక్కడ ఎండ్ టు ఎండ్ అప్డేట్ చేస్తున్నారు, లైక్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, సో ఎప్పుడు పర్ఫామ్ చేస్తాము అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో రియల్ టైంలో మనకి ఎలా ఉంటుందంటే లైక్ డెవలప్మెంట్ టీమ్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో డెవలప్మెంట్ ఫేస్ మొత్తం, సో దాని తర్వాత యూనిట్ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తారు. సో యూనిట్ టెస్టింగ్లో వాళ్ళు రిక్వైర్మెంట్స్ని కంపేర్ చేసుకుంటారు. ఏదైతే ఇన్పుట్స్ ఇస్తున్నామో సో దాని తగ్గట్టు మనకి అవుట్పుట్స్ వస్తున్నాయా లేదా, సో వచ్చిన అవుట్పుట్స్ రిక్వైర్మెంట్కి రీచ్ అవుతున్నాయా లేదా సో అనేది చెక్ చేసుకుని సో యూనిట్ టెస్టింగ్ మొత్తం పర్ఫామ్ చేసిన తర్వాత ఒక న్యూ బిల్డ్ని జనరేట్ చేయడం అయితే జరుగుతుంది డెవలప్మెంట్ టీమ్. సో ఆ బిల్డ్లో ఏముంటాయంటే న్యూ చేంజెస్, లైక్ ఏదైతే కాంపోనెంట్ వాళ్ళు డెవలప్ చేశారో లైక్ యూనిట్ టెస్టింగ్ చేశారు, సో ఆ కాంపోనెంట్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ కోడ్ మొత్తం మనకు బిల్డ్లో ఉంటుంది. ఆ బిల్డ్ ఏం చేస్తారు టెస్ట్ ఇంజనీరు డిప్లాయ్ చేసుకుని లేకంటే డెవలప్ లైక్ ఇన్స్టాలేషన్ చేసుకోవడము అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత సో టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. సో టెస్టింగ్ చేసేటప్పుడు ముందు మనం టెస్ట్ కేసెస్ రాసుకుంటాం కదా, సో ఆ కాంపోనెంట్స్ రిలేటెడ్ టెస్ట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో సో అవి ఎగ్జిక్యూట్ చేసి ఏమైనా ఇష్యూస్ వస్తే రెస్పెక్టివ్ డెవలపర్కి అసైన్ చేస్తారు. సో డెవలపర్ మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ న్యూ చేంజెస్ని ఇంకో బిల్డ్ జనరేట్ చేసి ఆ బిల్డ్ మళ్ళీ ఇవ్వడం అయితే జరుగుతుంది, మళ్ళీ రీటెస్ట్ చేస్తారు. సో ఈ విధంగా ఎండ్ టు ఎండ్ మన యొక్క కాంపోనెంట్ని కానీ మాడ్యూల్ని కానీ ఫ్యూచర్ని కానీ ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేసిన తర్వాత మనం క్వాలిఫై చేస్తాం. సో ఎలాంటి బ్లాకర్ ఇష్యూస్ కానీ ఎలాంటి ఇష్యూస్ అయితే మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ అని మనం క్వాలిఫై చేసిన తర్వాత నెక్స్ట్ కాంపోనెంట్ మీద వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా అన్ని 1 by 1 ఒక్కొక్క కాంపోనెంట్ మీద ఒక్కొక్క మోడల్ మీద డెవలప్మెంట్ టీమ్ వర్క్ చేస్తూ వస్తారు. సో ఫైనల్గా ఈ కాంపోనెంట్స్ మొత్తం ఇలా టెస్టింగ్ అంతా చేసిన తర్వాత సో వీటిలన్నీ ఇంటిగ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు డెవలప్మెంట్ టీము వాళ్ళ సైడ్ నుంచి ఇంటిగ్రేట్ చేస్తూ వస్తారు మోడల్స్. సో మెయిన్ వైల్ టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తారంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్కి ఎలాంటి టెస్ట్ కేసెస్ కావాలి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, మనం ఏ విధంగా టెస్ట్ కేసెస్ రాసుకోవాలి, మనకి ఎంత టైం ఉంది, సో ఎలాంటి ఎన్ని ప్లాట్ఫామ్స్ మీద మనం టెస్ట్ చేయాలి, సో బ్రౌజర్స్ ఎన్ని ఉన్నాయి, సో ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్కషన్ జరిగి సో ఒక టెస్ట్ ప్లాన్ని రెడీ చేస్తారు ఫర్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో దాని తర్వాత డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తారు, సో ఒక న్యూ బిల్డ్ జనరేట్ చేస్తారు, మళ్ళీ సపరేట్ బ్రాంచ్ పెట్టేసి. సో ఇంకో బ్రాంచ్లో న్యూ బిల్డ్స్ అనేది ఆ బ్రాంచ్లో వస్తాయి, మనకి డైలీ వస్తాయి. సో ఆ డైలీ బిల్డ్స్లో మనకి న్యూ చేంజెస్ ఏమైనా ఇష్యూ ఫిక్సెస్ కానీ లైక్ న్యూ ఏమైనా ఇంకైనా బ్లాకర్స్ కానీ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ ప్రతి ఒక్క బిల్డ్లో ఇష్యూస్ వాళ్ళు కోడ్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. ప్యారలల్గా క్యూఏ వాళ్ళు అంటే టెస్ట్ ఇంజనీర్ కూడా ఫైల్ చేసిన ఇష్యూస్ కూడా నెక్స్ట్ బిల్డ్లో వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది క్యూఏ సైడ్ నుంచి టెస్ట్ చేస్తూ ప్రాసెస్ అనేది జరుగుతుంది. వచ్చేసి ఎంట్రీ క్రైటీరియా అలాగే ఎగ్జిట్ క్రైటీరియా గురించి చూద్దాము. సో మినిమం నెంబర్ ఆఫ్ ద కాంపోనెంట్ టు బి ఇన్క్లూడెడ్ ఇన్ ద యూటీ షుడ్ బి డెవలప్డ్ అండ్ యూనిట్ టెస్టెడ్. సో నెక్స్ట్ వచ్చేసి ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఆల్ ద కాంపోనెంట్స్ షుడ్ బి వర్కింగ్ ఫైన్. There should not presence of any critical or high or medium severity and priority defect log. సో ఇది జనరల్గా మనకి ఎంట్రీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, ఎగ్జిట్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది. సో ఎంట్రీ క్రైటీరియాలో మ్యాక్సిమం ఆల్ ద కాంపోనెంట్స్ అనేది మొత్తం మనకు యూనిట్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయి సో డెవలప్మెంట్ సైడ్ మొత్తం కంప్లీట్ చేసి ఉండాలి. సో నెక్స్ట్ క్యూఐ సైడ్ వచ్చేసి మనం ఆల్ ద ఫంక్షనాలిటీ ప్రాపర్గా వర్క్ అయ్యేటట్టు చూసుకోవాలి. లైక్ ఎలాంటి హై ప్రయారిటీ ఇష్యూస్ అయితే ఉండకూడదు, బ్లాకర్ కానీ క్రిటికల్ కానీ లైక్ హై ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ అయితే
కనిపించకూడదు. సో అలా టెస్ట్ చేయాలి మనం. సో ఇలాంటి ఇష్యూస్ కస్టమర్ ఫైండ్ అవుట్ చేయకూడదు. సో ఈ విధంగా మనం ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేసి సో మనకి క్వాలిఫై చేయాలి QA సైడ్ నుంచి. సో ఎలాంటి బ్లాకర్ ఇష్యూస్ లేవు. సో వీటిని మనం మెర్జ్ చేయడము, ఇంటిగ్రేట్ చేయడము, లేకుంటే రిలీజ్ చేయడము. సో ఇలాంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఎంట్రీ క్రైటీరియా అనేది డెవలప్మెంట్ సైడ్ ఉంటుంది, ఎగ్జిట్ క్రైటీరియా QA సైడ్ నుంచి మనం క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి, షేర్ చేయండి మన వీడియోస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా సో కామెంట్స్ రూపంలో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. సో మ్యాక్సిమం ఇంకేమైనా మిస్ అయినా కూడా నేను కవర్ చేస్తాను. సో మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్.